మధ్య మధ్యలో వెళ్ళి గమనిస్తూ ఉండండి. మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఆనందా, మొత్తానికి వీళ్ళకి సూట్ అయ్యే పనే ఎంచుకున్నారన్నమాట. అంతే కదక్కా. జీవితంలో ఏదో ఒక రోజు ఈ పొజిషన్ వస్తుందని అనన్యకి నేనెప్పుడో చెప్పాను. ఏదైతేనే నా మాటను నిజం చేసుకోవడానికి పనికి మన షాప్లోకే వచ్చారు. చూసావా? వాట్ ఎ కోఇన్సిడెన్స్. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అమ్మా, తమ ఇరు కుటుంబాల పరిచయ కార్యక్రమం పూర్తయింది కాబట్టి అమ్మాయిని పిలిపించేలోగా మీరు అబ్బాయి వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నిర్మోహమాటంగా అడిగేయండి. మరేం పర్వాలేదు. పేరయ్య గారు, అబ్బాయి కుటుంబం గురించి అన్ని విషయాలు మీరు చెప్పారు. నేను వదిన గారితో మాట్లాడాను. మా కుటుంబానికి సరిగ్గా తగిన సంబంధం వీరిదే అని అనిపించింది. అందుకే కదండి ఆలస్యం అమృతం విషయం అని మరో రోజైనా ఆలస్యం చేయకుండా ఇవాళే ఈ చూపులు ఏర్పాటు చేశాం. వదిన గారు, మాక్కూడా మీ కుటుంబంతో బియ్యం అందుకోవడం అంటే ఓ అదృష్టం లాంటి అవకాశమే అనుకున్నాం. ఎందుకంటే మీ ఇంటి అమ్మాయి అంటే అన్ని రకాలుగా మా కుటుంబ గౌరవానికి ఖచ్చితంగా తను నిలువెత్తు ఆభరణమవుతుంది. అందులో మాకు ఏమాత్రం సంశయం లేదు. అమ్మా, మొత్తానికి ఇరువైపులా కుటుంబాలు రెండు చాలా చక్కగా ఇప్పటికే బంధువులైపోయి కలిసిపోయారు కాబట్టి ఇంకా తదుపరి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేస్తే శీఘ్రమేవ కళ్యాణానికి అడుగులు వేయొచ్చు. ఆలస్యం దేనికి? అమ్మాయిని పిలిపించండి అమ్మా. అమ్మ శరణ్య, ప్రీతి, దామిని తీసుకురండి. అమ్మయ్యా, శుభం. అమ్మాయి కూడా ఫైనల్ గా ఓకే చెప్పేసింది. అమ్మా, ఇంకా తదుపరి కార్యక్రమానికి వెళ్లే ముందు ఇరు కుటుంబాలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే మాట్లాడుకోండి. కట్న కానుకలు, లాంఛనాల గురించైతే మా నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. మాకు కుటుంబ గౌరవం, మంచి మనుషులు, వారితో బంధుత్వం మాత్రమే ముఖ్యం. మా ఇంట అడుగు పెట్టి మీ అమ్మాయే మాకు మహాలక్ష్మితో సమానమమ్మా.
వదిన గారు, మీకు మా కుటుంబం మీద మా మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. మీరు మా నుంచి ఏమీ ఆశించకపోయినా మా బిడ్డ కోసం మేమేమీ చెయ్యకపోతే మాకు తృప్తిగా ఉండదు. వదిన గారు, మీ అమ్మాయి కోసం మీరేమిస్తారో అది మీ ఇష్టం. అందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఇంకేమిటండి మరి, మాట్లాడవలసిన ముఖ్య విషయాలు కూడా చాలా సింపుల్ గా తేల్చేశారు. ఇంతకు మించిన గొప్ప శుభసూచకం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి తాంబూలాలు మార్చుకోవడానికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది. పేరే గారు, తాంబూలాలు కూడా ఇవాళే మార్చుకుందాం. మాకేం అభ్యంతరం లేదు. వదిన గారు, అలాగే మరో విషయం ఏంటంటే, ఈ నెలలో ఇవాళ రేపట్లో పెళ్లి ముహూర్తాలు కూడా ముగిసిపోతున్నాయి. మళ్ళీ మరో 6 నెలల వరకు ముహూర్తాలేవీ లేవంట. కాబట్టి తాంబూలాలు పుచ్చుకోవడం ముగియగానే రేపే ఆ పెళ్లి కార్యక్రమం కూడా జరిపించేద్దాం. రేపే పెళ్ళంటే ఆనందా, పర్వాలేదు. ఏ అడ్డంకి లేకుండా ఈ పెళ్లి జరిగితే మనకంతే చాలు.